నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి, పెళ్లి అయిన తర్వాత మీరు బయటకు వచ్చారా లేదంటే మీ పేరెంట్స్ దగ్గర ఉన్న అదే ఊర్లో ఉన్నారా? లేదు మేడం. నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చారు. ఎక్సలెంట్ అంటే మ్యారేజ్ అయినప్పటికీ నేను బెంగళూరు వెళ్ళిపోయాను. ఆమెకు మ్యారేజ్ చేసుకుని బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోయింది ఇంట్లోన ఇలా చేసేవు అది ఇది అని చెప్తే నాకు గొడవ మీద వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఏంటంటే రూమ్ తీసుకున్నాను, మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారనమాట. అలాగేంటంటే కొంచెం సామాన్లు గట్రా తీసుకొని ఇచ్చేసి మీ ఇంటికి వెళ్ళాను. ఓకే, వెళ్ళేసి అక్కడ నుంచి తీసుకొచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకైతే ఇబ్బంది అయితే ఏమి లేదు. ఇంట్లో సరిపోయేది. అమ్మాయి హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. ఏంటంటే మధ్యలో ఏంటంటే ఇలాగా పని కోసమని వాళ్ళు చెప్పారు, అలా ఖాళీగా తిరుగుతున్నారు కదరా తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా నీలాగే. ఎవరు వాళ్ళు? మా అక్క వాళ్ళు. మీ అక్క వాళ్ళ పిల్లలు? మా అక్క వాళ్ళు చెప్పారు వాళ్ళ పిల్లలకి తీసుకెళ్ళమని. అదే మీ అక్క వాళ్ళ పిల్లల్ని నీ దగ్గర పని నేర్పించమని పని నేర్పించు అనుకుని చెప్పితే ముందు స్టార్టింగ్ లో పెద్ద అబ్బాయి తీసుకొచ్చారు. ఎంత వయసు అబ్బాయికి? ఆ అబ్బాయికి ఏంటంటే ఒక 18-19 వరకు ఉంటది. అంటే నీ ఉద్దేశం ఏంటి అంత పర్టికులర్ చెప్తున్నా? మీ అక్క వాళ్ళ అబ్బాయితో ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా నీ డౌటా? రెండో అబ్బాయితో. వారిని పెద్దోడే 18 years, రెండోవాడు ఇంకా 19 years మేడం. సరే, రెండోవాడు 18 ఉంటాడు కదా, 16. అప్పటికి ఒక 4 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు. సరే, అప్పటికి ఆ పిల్లడు పిల్లడి వయసు 20 years ఉంటాయి. 20 years. ఓకే. సెకండ్ ఆయన 20 years ఉంటాయి. 24 పెద్ద ఆయన 16 ఏళ్ళప్పుడు వచ్చాడు, 18 ఏళ్ళప్పుడు వర్క్ నేర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత రెండో అబ్బాయి వచ్చాడు. మరి ఆయన వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఆవిడ వయసు ఎంత ఉంటది ఇప్పుడా? ప్రెజెంట్లీ 36 మేడం. 36. అప్పటికి అమ్మాయికి 20, ఈ అమ్మాయికి ఏమో 26, అబ్బాయికి 20. ఓకే. అప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నారా? రెండో అబ్బాయి వచ్చేసరికి ఉన్నారు. ఓకే, చెప్పండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలా చెప్తున్నారు? ఆధారం ఏంటి? అతను ఉన్నాయి సార్ ఫోటో. చెప్పండి, తర్వాత ఏం జరిగిందో చెప్పండి. స్టార్టింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళ మీద చిన్న అనుమానం అంటే నాకు ఏమి లేదు అప్పటికి. నేనేంటంటే కొంచెం ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఈ ఫెవికోల్ తరపున ఏంటంటే నాకు ఇక్కడ పట్టుకెళ్ళారు, ఏది కలకట్టా తీసుకెళ్ళారు. కలకట్టా తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే నాన్న ఉండరా అత్తతోటి అక్కడ ఉండండి కలిసి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్తాను కదా, జాగ్రత్తగా ఉండండి, అప్పటికి వర్క్ కూడా వేరేదా నడుస్తుంది చెప్పా, జాగ్రత్తగా మీరు ఉండండి అనుకొని చెప్పాను. 10 years బ్యాక్ స్టోరీ. అవును మేడం, కరెక్ట్గా 10 years. అవి కూడా నా దగ్గర ఫొటోస్ అన్నీ ఉన్నాయి. 10 years బ్యాక్ చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత నాకు చిన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే అదొక ఆయన పని చేస్తున్నాడు. ఆయన ఏంటంటే ఏంటి ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుంటాడు, అసలు పని చేయడు, ఏమి చేయడు అన్నీ ఇది వచ్చింది. నేను ఏంటంటే నాకు కూడా ఒక ఇదిలాగా ఉంటుంది కదా. అంతకుముందు ఏంటంటే ఈమె ఏంటంటే ఆయనకి రే అనుకొని చెప్పేది. దాని తర్వాత అంటే అరే గిరే ఏమి లేదు, అంటే మర్యాదగా మాట్లాడి అదే మర్యాదగా. అది మారిన తర్వాత నాకు చిన్న డౌట్ వచ్చింది. 20 ఏళ్ళ అబ్బాయి అంటే ఎవరో లవర్ ఉంటారు, గంటలు మాట్లాడుకుంటారు. మీ ఆవిడ మీద డౌట్ రాదు? రాలేదు సార్, రాలేదు. కామన్ ఎక్కడైనా కానీ, ఎందుకంటే ఆ పిల్లోడి ఏజ్, ఆ పిల్లోడి వ్యవహారం వేరు, మీ కుటుంబం వేరు కదా. ఓకే. నాకు చిన్న డౌట్ అంటే ఏంటి నుంచి గౌరవం వచ్చింది ఏంటి అని చిన్న అనుమానం అనిపించింది. అనుమానం వచ్చేలా వాళ్ళ ప్రవర్తన ఉండింది. ఆ ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించింది. దాన్ని బట్టి నాకు కూడా అనుమానం వచ్చింది. అంటే నుంచి పేరు పిలవటం మొదలు పెట్టి పేరు కాదు సార్, మీరు అందా? ఇక మీరు అని కాదు, ఏది వాడకుండానే గౌరవం రాలేదు సార్. రాలేదు, అంత ముందు ఉండాలి. మీరు లేదు ఏ ఉందా అట్లా. అంటే ఏంటి ఈ ఎక్కడికి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. ఆ పెద్దని రాయని పిలుస్తుంది, వీడికి రాదని పిలుస్తుంది. అప్పుడు ఫోన్ లో కాంటాక్ట్ ఉంటుంది కదా, అడిగి రాగే అని పిలుస్తుంది, వీడికి మాత్రం రాలేదు. రాతో వచ్చింది ప్రాబ్లం. నాకు డౌట్ వచ్చింది, సర్లే వీళ్ళకలా కాదు చూద్దామని చెప్పేసి నేను నా స్టైల్లో నేను చూశాను. చూడగానే అది అనుమానం క్లియర్ అయిపోయింది. ఏం చూసా అంటే ఒక నైట్ సార్, నేను అంటే చెప్పాలంటే కొంచెం డ్రింక్ అని చేసేసి ఏదో కొంచెం యాక్ట్ చేయాలని చేశాను. పడుకున్నట్టుగా నేను యాక్ట్ చేశాను. యాక్ట్ చేయగానే వాళ్ళు మంచం మీద ఏంటంటే ఆయన పడుకున్నాడు, ఆ పక్కన నా 2 కొడుకులు పడుకున్నారు. ఇక్కడ ఏంటంటే మేము కింద పడుకున్నాం. ఈమె ఏంటంటే అక్కడ కాలు పెట్టేసి ఇవన్నీ నేను చూశాను. ఇక్కడి నుంచి అక్కడ కాలు ఎలా పెడితే ఆ మంచం దగ్గర సార్ పడుకుంది. ఇది మంచం అనుకోండి, ఇక్కడ నేను ఇక్కడ తల పెట్టాను, ఆమె ఏంటంటే సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నారు. నేను అటు తల పెట్టా, నేను అటుపక్క ముఖం పెట్టింది, ఇది మంచం. ఆమె ఏంటంటే ఇటుపక్క తల పెట్టింది, అటుపక్క కాలు పెట్టింది. అర్థమైంది, పడుకున్నట్టే యాక్ట్ చేశాను. నేను చూశాను, చూసి నెంబడే చెప్పాను దిస్ ఇస్ నాట్ రైట్. ఎంతవరకు కరెక్ట్, ఇది అసలు ఏంటి కరెక్ట్ అంటే ఆయన నాకు తెల్లవారు చెప్పగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. పారిపోయాడు సార్. అంటే రాత్రి తెలిసింది వాడికి, నువ్వు చూసి రాత్రి చెప్పినప్పటికీ ఆల్రెడీ ఉక్కురు బిక్కురు అయిపోయి ఉన్నాడు. తెల్లవారి నాకు చెప్పగా చేయకుండా వెళ్ళిపోయాడు. రాత్రి మీరు సీరియస్ అయితే తిట్టడం కొట్టడం లాంటిది ఏం చేయలేదా? చేయలేదు, ఏమిగా కొట్టాను. ఆయనకి ఏమనలేదు. ఆయన ముందే కొట్టారా? మరి ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ కొట్టాను. అంతే ఎంత కరెక్ట్. అప్పుడు వాడిని కూడా అనాలి కదా. నేను అనలేదు మేడం. మర్నాడు ఉదయం ఆడితే డోస్ అని పారిపోయాడు. నేను అనలేదు మేడం, ఈమెకి కొట్టాను. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏంటి అసలు కొట్టాను మేడం.
ఇది ఎన్నేళ్ల క్రితం? కరెక్ట్ 15 సంవత్సరాలు మేడం. నా వీడియోలు కూడా ఉన్నాయి. ఆమె కొట్టిన కూడా నేను వీడియో తీసి మరీ కొట్టాను. అప్పుడు చిన్న పిల్లలు. ఏముంది, తప్పు ఒప్పుకుందా? తప్పు ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది? నాకు అప్పుడే తాకటమా, అంతకు ముందు కూడా ఉందని చెప్పి? లేదు, అదే స్టార్ట్ అంట. అదే స్టార్ట్. దానికి ఒప్పుకుంది ఆవిడ? ఒప్పుకుంది అని ఆవిడ అంది. మీకైతే ఆల్రెడీ అనుమానం ఉంది ఇంకా ఏదో జరిగిపోయి ఉంటది వీళ్ళిద్దరి మధ్య అని. జరిగింది ఎందుకంటే ఫోన్ లో మేడం, మాట్లాడేది జరిగింది. ఆమె చెప్పింది ఓకే కాల్తో ఇన్నిసార్లు జరిగింది అని చెప్పింది మేడం. నేను కౌంట్ చెప్పలేను, ఇన్నిసార్లు జరిగింది అని చెప్పింది. అదెప్పుడు చెప్పింది ఆ మాట? నేను ఆల్రెడీ వెళ్ళని చెప్పా కదా మేడం. ఆడికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంతకు ముందు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది. సరే 10 ఏళ్ల క్రితమే నీకు భాగవతం తెలిసింది కదా, ఇంకా మీ ఆవిడతో కలిసే ఉన్నావా? ఉన్నానంటే మేడం అప్పుడు కూడా చెప్పాను, లేదు నేను అవన్నీ మర్చిపోతాను వదిలేసి అవి అని చెప్పేసి. అప్పటికి వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. మరి మీ అక్కకి ఇచ్చేవా డోసు? నీ కొడుకు ఇట్లా ఇచ్చాను చేశాడు మేడం. ఇప్పుడు కూడా నేను మాట్లాడతాను మేడం. ఆమె ఇప్పుడు ఏమంటది, కొత్తగా ఇంకోటి ఏం సృష్టించిందంటే, నా కొడుకు అయితే అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడైతే నాకు సంబంధం లేదు, ఆమె వేరే వాళ్ళతో ఉందో వేరేతో ఉందని మాట్లాడుతుందని. అవును, ఇప్పుడు అక్కడ కొడుకుతో అయితే ఆవిడ ఒప్పుకుంది, వాళ్ళ అమ్మ కూడా మీ అక్క కూడా ఆయన ఒప్పుకున్నాడు మేడం. ఆయన ఒప్పుకున్నాడు, మీ ఆవిడ ఒప్పుకుంది, నువ్వు ఒప్పుకున్నావు. విడ్డూరం ఏంటంటే ఒప్పుకున్నావు, కంటిన్యూ అయ్యో. తర్వాత ఏంటి అంటే పిల్లలు పెద్ద అయిపోయారు మేడం. పిల్లలు అప్పటికే వాళ్ళు ఇక్కడ లేరు. అప్పుడు జరిగింది చెప్పాను కదా, అప్పటికి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటికి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఆయన ఇక్కడ రాలేదు. ఏదంటే ఇక మేము ఇక్కడ ఉన్నాము. ఏంటంటే వీళ్ళవి ఫోన్లోనే ఇవి నడుస్తున్నాయి. ఎవరు ఆ పిల్లడితో ఇంకా కంటిన్యూ ఈమెతోటి నడుస్తున్నాయి. అప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే, ఇది ఏంటిది మళ్ళీ ఏంటి ఆడతోటి అంటే, లేదు ఆడ పంపించాడు ఈడు పంపించి, ఇదిగో ఆడ పంపించి ఇటు పంపిస్తే బాగోదు, ఇది ఇక్కడతో క్లోజ్ చేసేయండి అని నేను చెప్తే సరే ఓకే అని చెప్పారు. అక్కడ నుంచి మనకి ఏమి లేదు. ఇంకొక 3-4 సంవత్సరాలు అయిపోయింది. అక్కడికి ఇంకొక 10 సంవత్సరాల నుంచి మేడం ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి కరెక్ట్ 4 years అవుతుంది మేడం. ఈ మధ్యలో ఒక్క నిమిషం సురేష్, ఈ మధ్యలో నువ్వు అనుమానం పట్టడం కానీ, ప్రశ్నించడం కానీ, ఆవిడ ఫోన్ చెక్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ లేవు? చేశాను సార్. చేసావా? కానీ మీకేం దొరకలా? అన్ని దొరికాయి మేడం. 4 సంవత్సరాల్లో సార్ అడిగారు? లేదు, బానే ఉంది. అప్పుడు ఏం లేదు. రెండోసారి దొరికిన తర్వాత, రెండోసారి ఫోన్లు అవన్నీ దొరికిన తర్వాత చెప్పాను, మళ్ళీ ఏంటి ఇవన్నీ భాగవతాలు మళ్ళీ ఆల్రెడీ అక్కడికి అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు అది కాదయ్యా బాబు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా అమ్మాయిని మానిటర్ చేస్తూనే ఉన్నాను. అవును సార్. ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. అవును సార్. రైట్, అదే అడుగుతున్నా, చెప్పు. దొరుకుతూనే ఉన్నాయి. అప్పుడు కూడా మొన్న రీసెంట్ గా చెప్పాలంటే 3 నెలల క్రితం ఏంటంటే వాళ్ళు దొరికారు నాకు ఇంటికాడే. ఎవరు? మా మిస్సెస్, వాడు మీ అక్క కొడుకు. వాడు ఎక్సలెంట్ అంటే నేను వాడి మక్కువ చూడకూడదని చెప్పేసి నేను చూడలేదు. వాడు ఆ పిల్లడికి పెళ్ళి అవ్వలేదా? లేదు మేడం, అవ్వలేదు. నేనేంటంటే ఈమెకి ఏం చేశానంటే గుండా చేసి కొట్టాను. గుండా చేసి కొట్టి జుట్టు కూడా కట్ చేసి. ప్రతిసారి ఈవిని కొడతామే, ఆడిని కొట్టవే, నీ మేనల్లుడే కదా సార్. నా ఇంట్లోనే నాకు నాడే లేకపోతే ఇంకా వేరే వాడికి నేను 2 సార్లు కొట్టావు, ఒకసారి అడిగి ఈ అమ్మాయిని 10 సార్లు కొట్టావు. నేను కొట్టలేదు సార్. ఎందుకంటే సార్ ప్రతి వాళ్ళు ఏమంటారంటే, అరే నువ్వు చూసుకోవాలరా, నీ పిల్లలకి నువ్వు చూసుకోవాలరా అని ప్రతి వాళ్ళు ఇదే మాట అంటున్నారు. అమ్మాయి నీతో కలిసి ఉంటుందా? కలిసే ఉన్నాం మేడం, ఇంతవరకు కలిసే ఉన్నాం. కానీ నేను మొన్న కూడా ఏం చెప్పానంటే, రీసెంట్గా జరిగింది 3 నెలల క్రితం, అప్పుడు ఏం చెప్పానంటే, బుజ్జి ఇదంతా అయిపోయింది, నెక్స్ట్ టైం కానీ అయిందంటే మాత్రం ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది మేడం, ఇంతవరకు అయితే అన్ని చేశాను. నెక్స్ట్ టైం కానీ అయిందంటే మాత్రం నిజం చెప్తున్నాను, నేను ఏమైపోతానో నాకు తెలియదు, నీకేం చేస్తాను నాకు తెలియదు, నేను ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడ వరకు తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చాను మేడం. ఏదైతే అవని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.